హీరోలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుంచి ఇది కనిపిస్తూనే ఉంది. అయితే ఈ ట్రెండ్ కాస్త ఈ మధ్య ఊపందుకుంది. స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలు కూడా ఈ మధ్య కొత్త నిర్మాణ సంస్థలు ప్రారంభించి చిత్ర నిర్మాణాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇకపోతే కథానాయకుడు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి చిత్రాల కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొన్నిదెల ప్రొడక్షన్ అనే సంస్థను ప్రారంభించి చిరుతో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి విజయవంతమైన సినిమాల్ని నిర్మించి సత్తా చాటారు. అయితే ఇన్నాళ్ళు తన తండ్రి చిత్రాలకే నిర్మాతగా వ్యవహరించిన చరణ్ తొలిసారి ఓ బయట హీరో సినిమాని సమర్పించనున్నారు. అది నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అభిషేక్ ఆర్ట్స్ కలిసి స్వయంగా నిర్మిస్తున్నారు రామ్ చరణ్. స్వాతంత్రానికి పూర్వం జరిగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం ముస్తాబవుతుంది. ఇక మన న్యాచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా వరుస సినిమా జోరు చూపిస్తున్నారు. అయితే నాని ఇప్పుడు ఏకంగా తన అభిమాన కథానాయకుడు చిరంజీవి సినిమాని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో హింసలో ప్రశాంతతను వెతుక్కునే వ్యక్తిగా చిరు ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఈ ఏడాదిలోనే చిత్రీకరణ ప్రారంభించుకున్నట్లు తెలుస్తుంది. నాని ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 సినిమా చేస్తున్నారు. అలాగే హీరో రానాకు మంచి అభిరుచి గల నిర్మాతగా సినీ ప్రియులలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన సమర్పణలో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం, కృష్ణ అండ్ హిజ్ లీలా, 35 చిన్న కథ కాదు లాంటివి బాక్సాఫీస్ ముందు మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నిర్మాణలో 3 చిత్రాలు సిద్ధమవుతూ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ పాన్ ఇండియా చిత్రం ఉంది. అదే కాంతా. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దుల్కర్ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఓ వైద్యభరితమైన కథతో ముస్తాబవుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ప్రస్తుతం రానా సమర్పణ నుంచి రానున్న మరో 2 సినిమాలలో విశ్వదేవ్ రాచకొండ డార్క్ చాక్లెట్ ఒకటి కాగా, మరొకటి ప్రియదర్శి నటిస్తున్న ప్రేమంటే. కథానాయకుడు కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో నిర్మాతగాను సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది దేవరాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు తన సొంత సంస్థలో ఎన్టీఆర్ నీల్తో పాటు బింబిసారా ప్రీక్వెల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇటు దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిలోనూ స్టార్ హీరోయిన్ జోరు చూపిస్తుంది సమంత. ఇప్పుడేమో నిర్మాతగా అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుంది. గత ఏడాది ఆమె త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సంస్థను ప్రారంభించి తొలి ప్రయత్నంగా మా ఇంటి బంగారం అనే సినిమాని ప్రకటించింది. శామ్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించనున్న చిత్రం ఇది ఇంకా సెట్స్ పైకి వెళ్ళక ముందే నిర్మాతగా 2వ సినిమా పట్టాలెక్కించేసింది సమంత. సినిమా బండి ఫ్రేమ్ ప్రవీణ్ కండ్రేగులా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే తెరపైకి రానుంది. ఇందులో సమంత ఓ కీలక పాత్రలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. భీమ్లా నాయక్, బింబిసారా, విరూపాక్ష చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన మలయాళ భామ సంయుక్త మీనన్ ప్రస్తుతం ఆమె యోగేష్ కేఎంసి దర్శకత్వంలో ఓ నాయిక ప్రాధాన్య చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది. చూశారు కదా మన స్టార్ హీరోలు అలాగే హీరోయిన్ నిర్మాతలుగా మారడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి K7 మీడియా.